అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జాతి ఒకటి, భారతదేశం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, తమిళులు గాని, తెలుగు వారు గాని, కన్నడ గాని అందరూ సమైక్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగదు. మేమందరం ఉంటాం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కూడా దక్షిణ భారతదేశాన్ని, అన్ని రాష్ట్రాలని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నారు. కానీ తమిళనాడులో ఏమైందని అడుగుతున్నా. ఒకప్పుడు తమిళనాడు చూస్తే అన్నిట్లో ముందుంది, ఇప్పుడు తమిళనాడు చూస్తే అన్నిట్లో వెనకానుంది. మీరు చూశారు, ఒకప్పుడు మెడ్రాస్, తర్వాత అన్ని రాష్ట్రాలు. ఇప్పుడు బెంగళూరుకి, హైదరాబాద్కి, చెన్నై పోటీ పడే పరిస్థితిలో ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు కారణమని అడుగుతున్నా, ఎవరు కారణమని అడుగుతున్నా. మీరు రిఫార్మ్ లో ముందుకు రారు, అభివృద్ధిలో ముందుకు పోరు. ఎక్కడ చూసినా రాజకీయాల్లో మాత్రం ముందుంటారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరు చూడండి, చెన్నై ఎయిర్పోర్టు, హైదరాబాద్ ఎయిర్పోర్టు, బెంగళూరు ఎయిర్పోర్టు, ఏ తమ్ముళ్ళు ఏమైనా పోలుకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి కూడా జరిగే పరిస్థితి వచ్చింది. ఇలాంటివి ఈరోజు ఇంకొక పవిత్రమైన రోజు కూడా, బసవ జయంతి. అలాంటి పవిత్రమైన రోజు ఈ ఊరికి రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అయితే ఒక నాయకుడిగా మీకు గుర్తు చేస్తున్నా, ఈరోజు తమిళనాడులో అవినీతి, శాంతి భద్రత సమస్య, డ్రగ్స్ గాని ప్రజలపైన అప్పుల భారం వేయడం తప్ప ఇప్పుండే ప్రభుత్వం ఏమీ చేయలేకపోయారు. గ్రాఫ్ పూర్తిగా పడిపోతా ఉంది. మహిళలపై హింస 59% పెరిగింది. ఎస్సీలపై 39% దాడులు పెరిగాయి. కస్టోడియన్ డెత్స్ పెరిగాయి. కల్తీ మద్యంతో ప్రజలు చనిపోయే పరిస్థితికి వచ్చారు. కొన్ని దిక్కల్లో మందు బాబులను కూడా దోచుకునే పరిస్థితి, బాటలకింతని రేట్లు పెంచేసే పరిస్థితికి వచ్చారు. హిందూ ధర్మాన్ని ఎగతాళి చేస్తున్నారు. మనమందరం భారతీయులం అనే భావన కూడా లేకుండా విద్వేషాల్ని రెచ్చగొట్టే పరిస్థితికి వచ్చారు. అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, కరప్షన్ ఇల్లాద గ్రామం ఇల్లై, நாசம் பண்ணாத நகரம் இல்லை, சேதம் அடையாத பகுதி இல்லை. டிஎம்கே தோற்க வேண்டும், தமிழ்நாடு ஜெயிக்க வேண்டும். అర్థమైందా రాజా? అర్థమైంది రాజా? ఇంకా మీ మీదనే బాధ్యత. నా బాధ్యత నేను చేస్తున్నా. మీరు కూడా అదే మరి ఆలోచించాలి. కేంద్రం 14-24 మధ్యలో వివిధ సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఇంకొక పక్కన అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికారు. 14 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. గడిచిన 5 సంవత్సరాల్లో 60,000 కోట్లు ఖర్చు పెట్టి 4,000 కిలోమీటర్ల పైన జాతీయ